ఇప్పుడు బూతులు మాట్లాడాడు అనుకోండి, దాన్ని ఖండిద్దాం ఖచ్చితంగా. ఇంకా మరి మహిళలు ఎక్కడ కూడా మీరు పంచ కట్టుకోవాలి, మీరు పైజాం వేసుకోవాలని చెప్పేసి మహిళలు ఎక్కడ కూడా పురుషుల పైన ఆంక్షలు పెట్టలే, కనీసం అభిప్రాయం కూడా చెప్పలేదు మీరు ఇట్లా వేసుకోండి అని. మీరు సిగరెట్ తాగుతారా? నేను తాగాను. మందు కొడతారా? లేదండి. నేను కొడతాను అనుకోండి, నేను సిగరెట్ తాగుతాను కదా, నువ్వు ఎందుకు తాగవంటే అది నీ ఇష్టం. సరే, నువ్వు తాగుతావు, నేను తాగను అనుకో, నువ్వు తాగి నేను తాగుతావు, నువ్వు ఎందుకు తాగవంటే అది నా ఇష్టం కదా. ఇప్పుడు మేము చెప్పామా, మీరు చెప్పలేదంటే నువ్వు చెప్తే చెప్పు, చెప్పకపోతే నువ్వు చెప్పినంత మాత్రం నాకేం ఫరక్ పడదు, చెప్పకపోయినా నాకేం ఫరక్ పడదు. నేను చెప్పలేదు కాబట్టి నువ్వు నాకు చెప్పకు. డజంట్ మేక్ సెన్స్. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఎవడి అభిప్రాయం వాడు చెప్పచ్చు. అంటే బట్టలు వేసుకుంటేనే ఇట్లా లోపల అనాలనిపిస్తుంది అనే బదులు చూసే దృష్టిని మార్చుకోండి, చూసే భావాన్ని మార్చుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏదైనా ఎవరికి ఏది అనిపిస్తే అది చెప్పండి, కానీ చెప్పినంత మాత్రాన్ని వీడిని ఉరిదీసేయాలి, వీడిని తీసుకెళ్ళి మహిళా కమిషన్లో కేసులు పెట్టాలి, వీడిని ఎలిమినేట్ హిమ్, నాగార్జున గారు ఎలిమినేట్ హిమ్, అది కరెక్ట్ కాదు. ఆయన అభిప్రాయాన్ని ఉండింది.